అయిందా మనుషుల మధ్య చిచ్చు పెట్టే పని? సార్, ఆ రెడ్డి బ్యాచ్ ఊరెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్నారు సార్. లేదు, వాళ్ళు అంగుళం కదలటానికి కూడా వీల్లేదు. ఒక్కొక్కడిని పట్టుకొచ్చి మన గెస్ట్ హౌస్లో పడేయండి. వాళ్ళ దగ్గరున్న ఫోన్స్ లాగేసుకోండి. వాళ్ళని పీకల దాకా తాగించండి. నేను వస్తున్నాను. చూడు, సతీష్ వల్ల నీ మీద ఈగ వారినా నేను మాత్రం సహించను. మొత్తం డాడీకి నేను చెప్పేస్తాను. నేను ఎలాగైనా కనుక్కుంటాను మమ్మీ. కళ్ళారా చూసిన దాన్ని నిజం అబద్ధమైపోతుందా? ఏం చేసైనా సరే సతీష్ ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకుంటాను. కావేరిని సేవ్ చేస్తాను. హాయ్ డాడ్. సతీష్, నీతో మాట్లాడాలి. ఏం డాడీ? రా, ఇలా కూర్చో. ఏమైంది డాడీ? ఏం లేదు నాన్న, అయిపోయింది ఆఫీస్ వర్క్. నీ కెరీర్ గురించి. సతీష్, ఇంకా ఎన్ని రోజులు ఇలా పరాయి వాళ్ళ కంపెనీలో ఈ ఉద్యోగాలు? చెప్పాను కదా డాడీ, ఎక్స్పీరియన్స్ కోసమని. ఆ ఎక్స్పీరియన్స్ ఏదో మన కంపెనీలో తెచ్చుకోవచ్చని నేను నీకు చాలాసార్లు చెప్పాను కదా. డాడీ ప్లీజ్, ఇక్కడ నన్ను ఒక ఓనర్ కొడుగ్గా చూస్తారే తప్ప సాటి ఉద్యోగస్తుడిగా కాదు. ప్లీజ్ అండర్స్టాండ్. ఓకే ఓకే, వాట్ ఎవర్ డు. ఇక ఈ జాబ్ మానే, తెచ్చుకున్న ఎక్స్పీరియన్స్ చాలు. నేను సీరియస్గా చెప్తున్నాను సతీష్, ఇప్పటికైనా ఈ ఉద్యోగం మానేసే మన బిజినెస్ చూసుకో. నాకు సపోర్ట్గా ఉండు. డాడీ, నాకు కొంచెం టైం కావాలి. ఎన్నాళ్ళు రోజుల తరబడి ఇవే మాటలు చెప్తున్నావు. డాడీ, మీరేదో టెన్షన్లో ఉన్నట్టున్నారు, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. నాకు కొంచెం ఆలోచించుకునే స్పేస్ ఇవ్వండి ప్లీజ్. హాయ్ పృథ్వీ. రేఖా, అన్నయ్య, ఏంటన్నయ్య? అదేంటి? ఏంటది? అదే ఫోన్లో దాచిన ఫోటో. ఎవరిదా ఫోటో? ఫోటో ఏం లేదన్నయ్య. నేను చూశాను. అయ్యో, ఏం లేదన్నయ్య. నువ్వు పృథ్వీ ఫోటో చూస్తున్నావని నాకు తెలుసు. నీకు పృథ్వీ అంటే ఇష్టం కదా? మనం ఎవరినైనా ప్రేమిస్తే అది దాచిపెడితే ఉపయోగం ఉండదు. మన ప్రేమ గురించి ఎదుటి వాళ్ళకి చెప్పేయాలి. అంటే అది మరి నన్ను కావేరిని చూస్తున్నావుగా, నువ్వు కూడా నీ ప్రేమని పృథ్వీకి చెప్పే, లేదా ఎవరి ద్వారానైనా తనకి తెలియచేయి. అంతేకాని ఊరికే ఫోటో చూస్తూ కూర్చుంటే
పృథ్వీ నీ లైఫ్లోకి వచ్చేయడు. అర్థమైందా? నిజమే అనుకో, కానీ ఏదో మొహమాటం. పోనీ నేను హెల్ప్ చేయనా? కావేరితో మాట్లాడమంటే మాట్లాడతానా? ఆ, కావేరికి తెలిసేమో అనిపిస్తుంది అన్నయ్య. కన్ఫర్మ్ చేసుకో, అప్పుడు కావేరి హెల్ప్ తీసుకో. అంతేకాని డిలే చేయకు. ఏంటి? మ్, ఆల్ ది బెస్ట్. పాండు సార్ వచ్చారు. రెడ్డి గారు ఎక్కడికి? కూర్చోండి. పాండు గారు పాండు సార్ ఇక్కడికే వస్తారు, మీ దగ్గరికే వస్తారు. కూర్చోండి. అది కూర్చో రెడ్డి. బాగున్నావా రెడ్డి? బాగున్నాను సార్. భోంచేసావా? ఎరా, రెడ్డికి భోజనం పెట్టారా? పెట్టారు సార్. కడుపు నిండా తిన్నావా? తిన్నాను సార్. ప్రాబ్లం ఏం లేదుగా? అంత కంఫర్టబుల్గానే ఉందిగా? బాగుంది సార్. ఇప్పటికైనా చెప్పు, ఆ పబ్బు అసలు ఓనర్ ఎవరు రెడ్డి? నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పు, దాని ఒరిజినల్ ఓనర్ ఎవరు? సార్ అది మరి ఏంటి రెడ్డి, చిన్న విషయానికి ఇంత టైం పడుతుంది? సార్ నాకు తెలియదు సార్. మా తమ్ముడు నన్ను చూసుకోమన్నాడు, హెల్ప్ చేస్తున్నాను అంతే. ధ్రువ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ధ్రువతో నీకు పనేంటి? అసలు సంబంధం ఏంటి? చెప్పాలి రెడ్డి, నన్ను ఎక్కువసేపు వెయిట్ చేయించొద్దు. సార్ అది ఏదో రియల్ ఎస్టేట్ పని నుండి వెళ్ళాను సార్ అంతే. అవును, నీకు ధ్రువ ఎలా తెలుసు? సార్ అది ఎప్పుడో ఎక్కడో ఏదో ఫంక్షన్లో పరిచయం అయ్యాడు సార్. ఎప్పుడో ఎక్కడో ఏదో ఫంక్షన్లో. బాగుంది రెడ్డి, జవాబు చాలా క్లియర్గా ఉంది. అసలు ఎందుకు తీసుకొచ్చారు నన్ను ఇక్కడికి? నా ఫోన్ కూడా లాక్కున్నారు. ఏంటి సార్ ఈ దౌర్జన్యం? నన్ను వదిలేయకపోతే నేను కంప్లైంట్ చేస్తాను.
కంప్లైంట్ ఏముంది రెడ్డి, చేద్దువు గాని. ముందు నేను అడిగిన దానికి జవాబు రాలేదు. ఆ పబ్బు అసలు ఓనర్ ఎవరు? ఓనర్ అంటూ నువ్వెందుకు వచ్చావు? నాకు తెలియదని చెప్పాను కదా, అది మా తమ్ముడు పేరు మీద ఉంది, నన్ను మేనేజ్ చేయమన్నాడు, చేస్తున్నాను. నాకు అంతే తెలుసని ఎన్నిసార్లు చెప్పాలి? రెడ్డి, రేయ్, రెడ్డి తమ్ముడికి ఒక కూతురుంది కదూ? అవును సార్. వాళ్ళ ఫోటోలు సేకరించండి. అన్నట్టు ఇతని మరదల ఫోటో కూడా కావాలి. అసలు ఆ పబ్బు వాళ్ళు సంధ్యని ఏం చేయాలనుకున్నారో వాళ్లను మనం అదే చేద్దాం. ఏంటి మీరు మాట్లాడేది? ఏం చేస్తారు వాళ్ళని? ఎందుకు రెడ్డి అరుస్తావు? నేనింకా ఏం చెయ్యిందే. ప్లీజ్ వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. అయితే ఉదయం నుండి నువ్వెవరెవరికి ఫోన్ చేశావో వాళ్ళందరికీ ఇప్పుడు ఫోన్ చేయి. రెడ్డికి ఫోన్ ఇవ్వు. ఫోన్ ఆన్ చేసి ఆ లిస్టులో ఉన్న అందరికీ ఫోన్ చేయి. చెయ్యి రెడ్డి. స్పీకర్ ఆన్ చేయి. రెడ్డి, ఆ విషయం మాట్లాడాను, కానీ ఆ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ సరిగ్గా లేవు. ఏంటి, ఏం మాట్లాడావు? ఏమి లేదు. అయినా మనకి డాక్యుమెంట్స్తో పనే ఉందిలే, 1000 తయారు చేయిస్తాం. ఏంటి, ఉంటాడు. అది నేను సెట్ చేస్తానులే, కంగారు పడకు. బిజినెస్ బాగుంది రెడ్డి. నెక్స్ట్ స్పీకర్ ఆన్ చేయి. హలో, ఇందాక ఫోన్ చేశానండి, స్విచ్ ఆఫ్ వచ్చింది. ఊరు చేరిపోయావా? ఇప్పుడు ఎక్కడున్నావు? మళ్ళీ సిటీకి ఎప్పుడు వస్తావు? నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏ ఊరు వెళ్దాం అనుకున్నావు రెడ్డి? ప్రోగ్రాం పాడు చేశానా? నెక్స్ట్ టైం లేదు రెడ్డి, చేయి. మళ్ళీ చేయి. నీ ఫోన్ ఇవ్వు. ఈ ఫోన్ నుంచి చేయి రెడ్డి.
హలో నేను సార్ రెడ్డిని. రై ఈడియట్, ఎందుకురా ఫోన్ చేశావు? సార్ అది రై ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? నువ్వు నాకు కొన్నాళ్ళు ఫోన్ చేయొద్దని చెప్తే అర్థం కదా నీకు? ఫోన్ సార్ అది రై ఎక్కడ ఎవడ మన ఫోన్ ట్యాప్ చేస్తున్నాడో తెలియట్లేదురా. పబ్బం మీద నిఘా ఉంచే ఉంటారు. నిన్ను ఎక్కడికైనా వెళ్ళిపోమన్నాను కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు? చూడు, ఆ పాండు శ్రీనివాస్కి మాటిచ్చాడు, వదలడు. సార్ రై ముందు నువ్వు ఫోన్ పెట్టాయి, చెప్తాను ఎలా. నేను అనుకున్నదే అయ్యింది. ధ్రువ, బావా, భోజనం రెడీ, రండి భోంచెద్దురు గాని. హరీష్, టైం 9 అవుతోంది, భోజనం వడ్డిస్తున్నాను, రండి. సంయుక్త, నువ్వురా. కూర్చోండి, చూస్తారే. స్వప్న, జరిగిన దానికి నేను ముందు భోంచేయండి బావా, తర్వాత మాట్లాడుకుందాం. ఏంటలా చూస్తున్నారు? తినండి. శ్రీధర్ ఇంకా రాలేదా? ఒక్క నిమిషం. హలో, నేను స్వప్న. భోజనానికి వస్తున్నారా? అది నేను భోజనానికి వస్తున్నారా అని అడిగాను.
నేను ఇక్కడే భోంచేస్తాను. అయితే మేం భోంచేశాక గిన్నెలు తీసేయొచ్చు కదా? ఆ, సరే. ఎక్కడున్నాడంట? ఎక్కడుండుంటారు? దివ్య దగ్గరికి వెళ్ళుంటారు. మీరు భోంచేయండి. నువ్వు కూడా భోంచేయి స్వప్న. మీరు తిన్నాక తింటాను బావా. కానివ్వండి. గురూజీ ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశాడు? పబ్బుకు సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడా? గురూజీ ఈ టైంలో ఫోన్ చేశారు. ఎలా ఉన్నారు? అంతా బానే ఉంది కదా? నీతో మాట్లాడాలి. ఒకసారి రా. ఇప్పుడా? అవును. గురూజీ కాస్త బిజీగా ఉన్నాను. మీకు అభ్యంతరం లేకపోతే రేపు వచ్చి కలవచ్చా? నీ ఇంటి బయట కారులో వెయిట్ చేస్తున్నాను. వెంటనే రా. ఇంటి బయట? గురూజీ ధ్రువ, బయటికి రా. వెయిట్ చేస్తున్నాను. వస్తున్నాను. నీకు కంటి నిండా నిర్లక్ష్యం, ఒంటి నిండా వెటకారం. లైఫ్ అంటే కొంచెం సీరియస్నెస్ ఉందా నీకు? నేనెంత స్ట్రగుల్ అవుతున్నా తెలుసా నీకు? అటు కాదు, ఇటు చూడు. ఎప్పుడు మీ అవసరాలు, మీ ఆనందాలు, మీ జల్సాలు, మీ జీవితాలు. మీకు ఈ లైఫ్ ఇవ్వడానికి నేనేం చేస్తున్నాను? ఒక్క నిమిషం ఎవరైనా ఆలోచించారా? ఆలోచించే టైం మీకుందేమో, కానీ నాకు లేదు. అంత వెలగబెట్టే పని ఏం చేస్తున్నావు నువ్వు? డాడీ